చూడండి ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వస్తుంది. ఏ కింద దిగో. చూడండి ఫ్రెండ్స్, బాలా మొత్తం చూడండి తెంపేసినాడు. 150 రూపీస్ తెచ్చినాము. ఒక రోజుకి వేపేసినాడు ఫ్రెండ్స్. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజైతే మేము చుట్టలు ప్రిపేర్ చేస్తున్నాం. అంటే తెలుగులో చాలా మంది వీటిని మురుకులు కూడా అంటూ ఉంటారు. ఈ చుట్టల కోసం అనేసి మేము రేషన్ బియ్యాన్ని 1.25 అద్ద అనేది తీసుకున్నాము. ఈ అద్ద అనేది మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి ఉందన్నమాట బియ్యం కొలవడానికి. దాంతో అయితే మేము 1.25 అద్ద అయితే తీసుకున్నాం అనమాట. అలా తీసుకున్న బియ్యాన్ని కడిగి ఒక 2 గంటల పాటు నానేసాము. నానేసిన తర్వాత దాంట్లో ఉండే నీళ్లు మొత్తం వంపేసి ఇట్లా మా మిద్దె మీద ఒక చున్ని వేసి దాని మీద అయితే ఆరేస్తున్నాము. మరి ఎండకి ఏం లేకుండా కొంచెం నార్మల్ గానే ఉంది ఎండ. సో దాంట్లో అయితే ఒక 2 అవర్స్ దాకా ఆరేసామన్నమాట. ఆరేసిన తర్వాత చూడండి, దీంట్లో కొంచెం ఉద్దిపప్పు అనమాట, దాన్ని శనగపప్పు కొంచెం రెండింటిని కొంచెం వేయించి దీంట్లో వేసి మొత్తం పిండి అయితే కొట్టించుకొని వచ్చాము. నందు అయితే ఈ చుట్టల్ని ఎప్పుడు చేయలేదంట, నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. చేద్దాం అక్క, ఒకసారి ట్రై చేద్దాం ఎట్లొస్తాయి ఏమి అంటే. తక్కువగానే మొత్తం బియ్యం నానేసి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఎట్లొస్తాయి ఏంటి అనేది చూడాలి. దీనికైతే మేము బియ్యం ఇంట్లో ఎప్పుడు కొట్టమన్నమాట. ఎక్కువ బియ్యం నానేసేటప్పుడు మిక్సీ పాడైపోతుంది కదా అనేసి బయటే మిషన్ లో వెళ్ళి కొట్టించుకొని వస్తాము. సో అలా కొట్టించుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఒక దబిల్లో వేసి మొత్తం ఉండలు లేకుండా చేత్తోనే కలుపుతుంది నందు అయితే. ఇక బాలా తెలుసు కదా, మేము చేసే ఇలాంటి వంటల్లో బాలా ప్రతిసారి మాతోనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా చేద్దామని ఉంటే వాళ్ళమ్మ ఏదో వర్క్ ఉంది రారా మళ్ళీ వద్దు అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయింది. ఇక దీంట్లోనే శనగపిండి అనేది వేసింది. వేసిన తర్వాత 2 బాగా కలిపేసింది. కలిపిన తర్వాత మళ్ళీ ఇవైతే తెల్ల నువ్వులు అనమాట, కొంచెం నూనెలో వేసి వేయించింది. వీటిని కూడా కొంచెం వేసాము. అండ్ మేము మొత్తం ఒకేసారి చేయడం లేదు, కొంచెం ఎక్కువగా ఉంది పిండి. ఇప్పుడే 7:30 నైట్ టైం అయిపోయింది అనమాట. అందుకనేసి ఇప్పుడే కుదరదు మొత్తం చేయడానికి. ఇప్పుడు సగం చేద్దాం, రేపు మార్నింగ్ కొంచెం చేద్దాం అక్క అనింది. సరే అనేసి ఇప్పుడైతే కొంచెం కలిపాం. దీంట్లో శనగపిండి, బియ్యపిండి, తెల్ల నువ్వులు, వేయించిన తెల్ల నువ్వులతో పాటు కారం పొడి వేసామన్నమాట. అన్ని చేత్తోనే కలుపుతుంది మంచిగా కలిసేలా. దీంట్లో కొంచెం పసుపు కూడా వేయాలంట, కొంచెం చిటికెడంతా చాలు అనింది. అంతేకాదు దీంట్లో వాము కూడా వేసాం. వాముతో పాటు ఉప్పు కూడా కొంచెం సాల్ట్ వేసామన్నమాట. అంటే మామూలుగా రాళ్ళ ఉప్పు వేస్తే త్వరగా కరగదు, మళ్ళీ తినేటప్పుడు అక్కడక్కడ రాళ్ళుగా అనిపిస్తుంది కదా అనేసి సాల్ట్ అయితే వేసామన్నమాట. మేము దీంతో పాటు కరివేపాకు కూడా వేసి చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నార్మల్ గా చేసేసి తర్వాత కరివేపాకుతో ఇంకా మిగిలిన పిండితో చేద్దాం అనేసి ఆ పిండి అయితే పక్కన పెట్టాం. రేపు మార్నింగ్ అది ఎలా చేస్తాం అనేది చూపిస్తాం అనమాట. ఎందుకంటే కరివేపాకు నార్మల్ గా మనం తినము, ఎక్కువగా అయితే కూరల్లో వేస్తే పారేస్తాం కదా. ఇట్లా ఎప్పుడైనా ఇట్లా వంటలు చేసినప్పుడు అందులో కొంచెం కలుపుకున్నట్లయితే దాని నుంచి వచ్చే పోషకాలు అందుతాయి అనేసి మేమైతే అట్లా పొడి అయితే కొట్టుకొని పెట్టుకున్నాం. అది ఎలా చేసామనేది రేపు చేస్తాం కాబట్టి చూపిస్తాం అనమాట. ఈ వీడియో లాస్ట్ లో వరకు చూడండి, తెలుస్తుంది ఎట్లా చేసాము ఏంటి అనేది. చూడండి, పిండి అయితే సగానికి ఇంకా పెట్టేశాము. ఇంకా మొత్తం కలిపేసింది నందు అయితే, దీంట్లో మొత్తం వేసేసి కలిపేసింది. ఇది కొంచెం ఏమన్నా పెట్టాలి అట్లాగే అని చెప్పాను. అట్లేం అవసరం లేదు, ఇప్పటికెప్పుడే చేసేసినా మంచిగానే అవుతాయిలే అని చెప్పింది అనమాట. సరే అనేసి ఈ పిండి పక్కన పెట్టేసి నూనె కూడా కాగబెడుతున్నాను నేనైతే. ఇంకా నందు మొత్తం పిండి తెచ్చి ఇంకా ఎలా చేయాలో చూపిస్తుంది. సో చూడండి, పిండి మేము ఉర్సులో తెచ్చాం కదా, అవి చుట్టలు పిండేవి. సో అవి అనమాట. 1 లీటర్ తెచ్చాం నూనె, అంతే సరిపోతుంది అనింది. సరిపోతుందో లేదో నేను చెప్పాను, కానీ సరిపోతుంది లెక్క అనింది అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చాం 1 లీటర్ అయితే. సో ఫస్ట్ మురికి అయితే వేసింది. చూడండి ఎంత పెద్దదిగా వేస్తుందో. నేను చెప్పా కొంచెం చిన్నవిగా వేమా అనేసి, కానీ చూద్దాం అక్క అనేసి నెక్స్ట్ రెండోసారి నేను వేస్తాను చూద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇంత పెద్దదిగా వేసేసింది అనమాట. సో చూడండి ఎలా ఉడుకుతుందో. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలంట, లేకపోతే పడడం లేదు అనింది. ఫస్ట్ అయితే చుట్టా చేసి ఎత్తేసామన్నమాట. సో భయం వేసింది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు, వంటలు ఏవైనా సరే కొంచెం మంచిగా వస్తాయా లేదా అనేసి. సో ఫస్ట్ ఎత్తగానే నాకు చెప్పింది, అక్క ఒకసారి టేస్ట్ చేయి, ఉప్పు ఉందా లేదా కారం తగ్గిందా, ఏమన్నా తగ్గిపోయినాయా సరిపోయినాయా అని చూడమనింది. చూస్తానని చెప్తే అసలు చాలా బాగున్నాయి, తినడానికి అయితే చాలా రుచిగా అనిపించింది. అండ్ మెత్తగా కూడా అనిపించలేదు, కొంచెం కరకరలాడుతుంటాయి కదా అట్లా అనిపించింది. ఇక రెండోసారి అయితే వేస్తుంది. నేను చెప్పా కొంచెం చిన్నగా వేయమా అని చెప్పి. సో చూడండి చిన్నగానే వేస్తుంది. ఇలా దీంట్లో అయితే రెండోసారి మురుకు వేసేటప్పుడు 4 వేసింది అనమాట. ఎందుకో మనం చేసేటప్పుడు అసలు స్వీట్స్ లో చేసినంత మురుకుల్లాగా రావు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో వాళ్ళు మంచి సేప్ చేస్తారు, మనకెందుకు ఇట్లా సేప్ రావు అనేసి. చాలా మంది పల్లెల్లో నేను చూసాను అనమాట, పల్లెటూరులో చేస్తుంటారు కదా నార్మల్ గా, ఎవరో
ఎవరో ఒకరు. సో అక్కడ చేసే వాళ్ళందరూ ఇట్లే చేస్తారు కానీ నార్మల్ గా స్వీట్స్ వాళ్ళు చేసినంత సేపు కానీ ఆ రుచి కానీ అసలు రాదు. ఎందుకో మరి వాళ్ళు ఏమేది చేస్తారో అనిపిస్తూ ఉంటది. సో ఫైనల్ గా ఎట్లో అట్లా మంచిగానే రెండోసారి కూడా ఎత్తేసాం. 4 ఎత్తాం అనమాట, చిన్న చిన్నగా 4 ఎత్తాము. సో ఇవైతే వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేస్తున్నాం. తర్వాత వేసేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ లోనే పెట్టేస్తే కొంచెం త్వరగా పైన పైన మొత్తం వేగిపోయి లోపల అట్లే ఉండిపోతుందంట అనేసి అట్లా పెట్టాం. చుట్టలు పిండే మిషన్ లో అయితే ఒక 4 రకాలుగా షేపులు వస్తాయి అనమాట. స్టార్ అని ఇంకా 3 హోల్స్ అట్లా వస్తుంటాయి. సో దాంట్లో ఫస్ట్ అయితే ఒక 3 హోల్స్ ఉన్నాయి కదా, అందులో వేసాం. తర్వాత కూడా ఒకటే ఒక స్టార్ ఉంటే అందులో కూడా వేసి ట్రై చేసాం. సో బాగా వచ్చింది, కాకపోతే కొంచెం లావుగా వస్తున్నాయని మళ్ళీ ఫస్ట్ వేసిన దాంట్లోనే వేసి మొత్తం పిండుతున్నాం. ఇంకా చూడండి పిండి అయితే ఉంది, ఇది మార్నింగ్ చేయాల్సి ఉందని పెట్టినాం. సో ఫైనల్ గా చూడండి దబి నిండా అయితే చేసేసాం అనమాట. ఇంకా ఈ దబి నిండా ఇంకో దబరి అయ్యేంత పిండి అయితే ఉంది, అవి కూడా చేయాలి. సో ఇవైతే నిండిపోయాయి కదా అనేసి అంతలోనే చూడండి బాలా అయితే వచ్చేసాడు. వాళ్ళమ్మ ఏదో వర్క్ ఉంది అయిపోయింది అనేసి వచ్చేసాడు. ఇంకైతే వేస్తున్నాడు అనమాట. జరిగక్క నేను వేస్తానంటాడు. ప్రతి వంటలో వచ్చి ఏదో కామెడీ చేస్తూ వంటలో సహాయం చేస్తూ ఉంటారనమాట. దీన్నే చుట్టూరు మిషన్ అంటారు. ఇటువంటి దీంట్లో మిషన్ ఉంది, దీన్ని తిప్పితే ఇట్లా స్టఫ్ వేస్తాం. చూడండి వేస్తాను ఇప్పుడు. ఇదే ఫ్రెండ్స్ స్టఫ్, చేత్తో వేస్తాను ఏమనుకోవద్దండి, ఎందుకంటే మేమే తినేది. ఇది మూతికి పెడతాను ఇట్లా. ఇప్పుడు చూడండి చూడండి ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వస్తుంది. కింద దిగో. ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను వేస్తాను. మా అక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తుందో. చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఎంత బాగా చేస్తుందో చూడండి. అంతకుముందు ఒక 2 ఉప్పరాలు మార్చేసింది మా అక్క. ఇదే ఫ్రెండ్స్ చూడండి మా అక్క వాళ్ళ చుట్టలు నాశనం అయిపోయింది, మొత్తం కాల్ చేసింది. ఎట్లా ఫ్రెండ్స్ దీన్ని తినేది? ఇదే ఫ్రెండ్స్ మేము చేసిన చుట్టలు. ఎంత బాగా చేశాను, నేను చేసినట్టు ఎవరు చేయలేరు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది కాలం కూడా కాలం మా అక్క అప్పుడే ఎత్తేస్తుంది. ఎట్లా ఫ్రెండ్స్ తినేది? నందు ఏ వంట చేసినా సరే బాలా అయితే ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటారు. అక్క ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఇట్లా చేసావు అట్లా చేసావు అనేసి మంచిగా కామెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేము నందు వచ్చినప్పటి నుంచి రవ్వ లడ్డు ఒకసారి చేసాం, 2 సార్లు అయితే కజ్జికాయలు చేసాం, ఈ మురుకులు ఇక 3వ సారి అనమాట ఇదైతే. సో ఇవి కూడా చేస్తుంటే వాడు వచ్చి చూసారు కదా, ఇప్పుడు దాకా ఏం మాట్లాడారో వాడు కూడా హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు వచ్చి. సో ఇక నిండిపోయింది కదా, ఇంక దబ్బిరి మళ్ళీ ఎక్కడ అనేసి ఇందులో ఒక డబ్బాలో అయితే వేసేసాం మొత్తం. సో ఇట్లా కింద పేపర్ పెట్టామన్నమాట, కిందంతా నూనె ఉండిపోతుంది అనేసి పేపర్ పెట్టాం. 1, 2, 3 స్టార్లు ఉన్నాయి. దీంట్లో ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్ చూడండి. ఇంకా చేయడం మొత్తం అయిపోయింది, లాస్ట్ అనమాట. వాడేమన్నాడంటే నేను పెద్దది వేస్తానక్క, మాకు వీడియో తీ మంచిగా, అందరూ బాగా వేసాడు అని చెప్పాలి అని చెప్పి తీమన్నాడు. చూడండి ఎట్లా వేస్తున్నాడు. ఏంటో ఇట్లా వేస్తున్నావు అన్నా? పెద్దది వేస్తానని ఏంటో ఇట్లా వేస్తున్నావు? సరిగ్గా వేయలేదు, ఇదైతే డిలీట్ చేసి ఇంకో చూడండి 2వ సారి వేస్తానక్క, పెద్దగా వేస్తా అని చెప్పి చూడండి ఇట్లా వేస్తున్నాడు. మళ్ళీ నందు నేను చెప్పామన్నమాట, వారం నుంచి రావాలి, పెద్దగా రావాలంటే మళ్ళీ చూడండి వారం నుంచి వేస్తున్నాడు. సో ఇలా అయితే లాస్ట్ వరకు అయితే వేసేసారనమాట, ఫుల్గా పెద్దదిగా వేశాడు. ఇదైతే నీ దగ్గర తినిపిస్తామని చెప్పాము నేను నందు అయితే. మొత్తం ఇలా అయితే మొత్తం ఈ రోజు కలిపిన పిండి వరకు అయితే చుట్టలు అయితే చేసేసామన్నమాట. ఇక మార్నింగ్ చేయాల్సి వస్తుంది, కొన్ని కరివేపాకు పొడి వేసి అవన్నీ చేయాల్సి వస్తుంది, అది కూడా చేయాలి. సో ఫైనల్ గా మొత్తం చేసేసాము. పెద్దదిగా చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో. ఇక ఇవి కూడా ఒక ఇంత అయినాయి, ఈ దబి నిండా అయినాయి. ఇక వీటిని కూడా ఒక బయట పెట్టేస్తే మెత్తగా అయిపోతాయని క్యారీలో వేస్తున్నాం. పిండి కొట్టించుకుని వచ్చాం కదా, ఆ క్యారీలో అయితే వేస్తున్నాం. కింద ఒక పేపర్ పెట్టి ఆయిల్ మొత్తం, అంటే కింద ఆయిల్ ఉండిపోతే బాగుండదు కదా అనేసి. చూడ్డానికి చూడండి ఎంత బాగా వచ్చాయో, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. సో చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా ఇది 2వది అనమాట. మిగిలిన పిండి మార్నింగ్ చేద్దాం అనుకున్నామని కుదరలేదు, నైట్ అయిపోయింది ఇది కూడా. సో ఇదైతే 6:30కే స్టార్ట్ చేసేసాం చేద్దామని. సేమ్ బియ్య పిండి వేసాం, దాంట్లో శనగపిండి వేసాం, దాంతో పాటు ఉప్పు, కారం, పసుపు, కొంచెము వాము అయితే మా నందు చూడండి ఇట్లా చేతిలో నలిపి వేస్తుంది. నిన్న మేము చేసిన చుట్టల్లో అయితే మర్చిపోయాం అనమాట, పల్లి పొడి వేయాలంట. అది వేసింటే ఇంకా రుచిగా ఉండేది అని చెప్పింది నందు. అయితే మర్చిపోయాం అక్క, నాకు అసలు గుర్తే లేదు అనింది. సో ఈ రోజు పోనీ వేద్దాం అనేసి ఇప్పుడిప్పుడే పల్లీలు వేయించి పొడి చేసి దీంట్లో వేస్తున్నాం. ఇక బాలా అయితే అక్క నేను మా అమ్మ వచ్చేసి వెళ్ళిపోయాను కదా, ఈ రోజు పిండి మొత్తం నేనే కలుపుతాను, జరుకు అక్క అనేసి నందును పక్కన పెట్టేసి తనే కలుపుతున్నాడు. ఇక దీంట్లో అయితే చిన్నగింజలు పొడి వేసిన తర్వాత కరివేపాకు పొడి కూడా వేస్తున్నాడు అనమాట. ఈ కరివేపాకు పొడి మేము ఎట్లా
ఎట్లా చేసామంటే బియ్యం నానేసాం కదా, బియ్యం ఆరేసాం కదా, ఆ రోజే ఈ కరివేపాకును కూడా ఎండలో వేసిన తర్వాత మళ్ళీ మీద అయితే కొంచెం వేడి చేసామన్నమాట. వన్ డేకి ఎక్కడ ఎండదు కదా, సరిగా పచ్చిగానే ఉంటుంది కదా, పొడి అవ్వదనేసి కొంచెం పెనంలో అయితే వేసి వేయించిన తర్వాత పొడి అయితే ఇంట్లో చేసాం. దీన్ని బియ్యంతో పాటు పంపిద్దాం అనుకున్నాం కానీ నందు మర్చిపోయిందంట, నేను ఇంక మర్చిపోయాను, అందుకనేసి ఇంట్లో అయితే పొడి చేసేసాం. దాన్ని కూడా ఈ బియ్య పిండిలో వేసి మొత్తం కలుపుతున్నాం అనమాట. సో బాలాగాడే కలుపుతారంటే ఎట్లా కలుపుతారు ఏం చూడాలి. చెప్పింది నందూరే మొత్తం చేయంతా ఇదైపోతుంది, నేను కలుపుతాలే ఉండు అని చెప్తే కూడా లేదక్క నేనే కలుపుతా అని చెప్పి మొత్తం వాడి చేతో చేస్తే మంచిగా టేస్ట్ వస్తుందంట అని చెప్పేసి చెప్పినాడు అనమాట. సరే కలుపు చూడు, నందు తీసుకుంటున్నా కూడా ఇవ్వలేదనమాట, నేనే కలుపుతా అనేసి కలుపుతున్నాడు. స్పూన్ తో కలిపితే జరగదు, చేత్తో కలపాలనింది నందు. అయితే చేత్తో వద్దులో ఇవ్వరా నేనన్నా కలుపుతానంటే లేదక్క నేనే కలుపుతా అని చెప్పి మళ్ళీ కారం పొడి కొంచెం తక్కువైంది, ఉప్పు కూడా కొంచెం తక్కువైంది అని చెప్పింది. సో దానికోసం అని అయితే మళ్ళీ వేస్తున్నారు. ఇంకోటి ఇది కొంచెం ఏమైనా నీళ్ళు లేకపోతే ఇంకా పిండి కూడా లేదు కలపడానికి, చూసి కలుపురా అనింది. అయినా సరే కొంచెం నీళ్ళుగానే అయిపోయింది అనమాట. ఇంకా పిండి లేదు, ఏం పర్వాలేదక్క నేను వేస్తాను లెక్క చూడండి ఎంత కొంచెం లూజ్ గా చేసేసాడు కొంచెం. అయితే సరే ఎట్లా చేద్దు పదా అనేసి చూస్తే ఇంకా చేతికి మొత్తం అట్లా అంటిపోయింది అనేసి తీలేకుంటే ఇంక నందు చేయి పెట్టి మొత్తం తీస్తుందనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, నిన్న నందు ఒక 3వ సారి వేసేసిన తర్వాత చూడండి మేము ఉర్చులో తెచ్చిన ఈ చుట్టలు పిండేది తునిగిపోయింది అనమాట. అసలు ఎట్లా తునిగిపోయిందో అర్థమే అవడం లేదు, ఇంత స్ట్రాంగ్ గా ఉంటది కదా అనేసి చూస్తే తెగిపోయింది. అప్పటికప్పుడే వేరే వాళ్ళది తీసుకొని వచ్చి చేసాము. అప్పుడు అనిపించింది వీళ్ళది కొంచెం లావుగా ఉంది, బరువుగా కూడా ఉంది, సో ఇట్లాంటి తెచ్చుకోవాలేమో అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటాయేమో అనిపించింది అనమాట. సో నందునే తెంపింది, బాల అయితే తెంపలేదు. సో ఇట్లా అయిపోయింది అనమాట. దీనికైతే ఫస్ట్ నూనె వేయాలంట, లోపల నూనె వేసి నూనె వేస్తాము. ఇదే ఫ్రెండ్స్ నూనె వేస్తే ఇప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్, మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, కొత్త వంట మనిషి తయారైనాడు మా ఊళ్ళో. ఎవరికైనా వంటలు కావాలంటే చెప్పండి, వచ్చి చేసేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, స్టఫ్ వేస్తున్నాం. స్టఫ్ కాలు కాబే ನಾವು ಹೊರಗಲ್ಲ ನಂದು ಏನಿ ಹಲುಗಾ ಲगा लाइट करते गैस कम कर बे सामने इंग्रेडिएंट्स काय पालेंजु की कर रोचिरा चूला जिंदा जफ्फ कट कर बे कट करी मागो पड़दारी निरवा दे गट्टिगा रेवनु पानी पानी करना काय येनिला ओवटास को बोटिन गलंदु बे ड्राई मागा बे ये सुलेगा काय येनला दूर दासला పిండి అయితే కొంచెం లూజ్ అయిపోయింది కాబట్టి చూడండి అట్లా వేస్తానే పడిపోతున్నాయి అనమాట. సో మంచిగా వస్తాయి లేదు అనుకున్నాం కానీ ఫైనల్ గా ఎట్లా అట్లా వచ్చాయి. కొన్ని చేసేసాం, ఇది కొంచెం కలర్ చేంజ్ గా అనిపిస్తుంది ఎందుకంటే కరివేపాకు పొడి వేసాం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఎట్లా అట్లా మొత్తం వేసేసాడు బాల అయితే. కొన్ని అయితే వేసాడు, నందు కొన్ని వేసింది. ఇక బాల అయితే లాస్ట్ అనమాట. ఇది కూడా కొంచెం పెద్దగా వేద్దాం అక్క అన్నాడు కానీ రాలేదు సరిగా. అయితే ఇవి సరి పిండి కొంచెం లూజ్ అయిపోయింది కాబట్టి వేలేమనేసి ఇంకొకటి వేద్దాం అక్క, ఒకటే ఒక స్టార్ ఉన్నది తీసి వేద్దాం అనేసి వేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా చూడండి రెండు దబిళ్ళు అయితే అయిపోయినాయి. దీంట్లో అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి, తెల్ల నువ్వులు వేసాం కాబట్టి మంచిగా కనిపిస్తున్నాయి. ఇవి ఎట్లా రుచిగా ఉంటాయి చూద్దామని చూస్తే కొంచెం నిన్న చేసిన అంత ఏం లేదు, కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇక ఇంకో స్టార్ వేసి మొత్తం లాస్ట్ ఉండే పిండి అయితే వేసాడనమాట. ఇవన్నీ చేసేసిన తర్వాత ఒక క్యారీలో కూడా వేసి పెట్టాం. ఇంకా నిన్న చేసాం కదా తెల్లగా ఉండేవి, అంటే ముందు ఫస్ట్ లో చూసారు కదా, అవంతా నైట్కే సగం పైగా తినేసారనమాట, చాలా రుచిగా ఉన్నాయి అనేసి. దీంతో పాటు చేసిన వాటిలో కొన్ని ఇక్కడ తెచ్చాం కదా, మిషన్ తెచ్చిన వాళ్ళకి కొంచెం ఇచ్చాం, బాలా వాళ్ళ అమ్మకి కొంచెం ఇచ్చాం, మా పిన్ని వాళ్ళకి కొంచెం ఇచ్చాం, చుట్టూ ఉండే వాళ్ళకి ఇచ్చి మొత్తం ఇచ్చేసిన తర్వాత మిగిలినవి ఇవే అనమాట మాకైతే.